ఈరోజు నేను బెండకాయ చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనము బెండకాయలు వేసుకుండేకి ఆయిల్ వేసుకున్నాము. బెండకాయలు అండి, 1/4 కేజీ బెండకాయలు, చింతపండు, ఎల్లుల్లిపాయ, ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఈ పచ్చి ఆనియన్ వేసికి కొత్తిమీర, సాల్ట్ అండి తగినంత వేసుకుందాము. కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని వేసుకుందాం. బెండకాయలు కట్ చేసుకుందాం. బెండకాయలు చూసి కట్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. నేను తొడాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అందరికీ తెలిసిపోయింది బెండకాయ చట్నీ చేసి. కొంతమందికి తెలియదండి ఇప్పుడు వాళ్ళకి. నేనే వీడియో తీసుకుంటానండి, ఎవరు లేరు. నేనే వీడియో తీసుకుంటాను, ఎవరు లేరు. ఏమన్నా అటు ఇటు అయితే అడ్జస్ట్ చేస్తాను. బాగా ఆయిల్ వేస్తే యూర్ రాదండి, బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దామండి. దీంట్లో బెండకాయలు వేసేసి ఏం చేస్తున్నాం. ఇవి వేగినాయి, గిన్నె లేకుండా వేసినాయి. అట్లే టమాటాలు చింతపండు, కొంచెం పసుపు వేసుకున్నామండి ఇంట్లోకి. ఓకే, మిరపకాయలు, టమాటాలు, బెండకాయలు, ఇప్పుడు ఆనియన్ కొంచెం అట్లా వేసుకున్నాము. లాస్ట్లో ఫైనల్గా ఆనియన్ వేసేసి వేసుకున్నాం. కొన్ని పచ్చి వేసుకున్నాం. ఇప్పుడు వేగినాయి. ఫైనల్ ఇవి ఎల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టిన ఇంట్లోకి వేసేస్తే లాస్ట్లో ఫైనల్గా కొంచెంసేపు మగ్గుతుంది. కొత్తిమీర, బెండకాయలు, మిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఆనియన్, ఎల్లుల్లిపాయ, చింతపండు కూడా దీంట్లోకి వేసి తీసి పెట్టానండి. మళ్ళీ మిరపకాయలు ఏరేసుకొని మిరపకాయలు దాంట్లోకి వేసుకొని మిక్సీ పట్టేసి మళ్ళీ లాస్ట్లో ఉన్నట్లు ఇప్పుడు తిప్పేస్తే అయిపోతుందండి. ఇవన్నీ వేసేసి ఫైనల్లో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మిరపకాయలు, ఉప్పు, చింతపండు, టమోటా అన్నీ వేసుకొచ్చినాము.
ఇప్పుడు ఈ బెండకాయలు కలిపేసుకుందాం. మిక్సీకి వేస్తే అన్నీ నలిగిపోతాయి పూర్తిగా. అట్లా కాకోకుండా ఇట్లా వేసుకొని చేతితో ఇట్లా మెదిపేసుకొని తీసేసుకుంటే బాగుంటుంది బెండకాయ చట్నీ. అన్నీ కలిసిపోయినాయి కదా, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం పచ్చిది కొంచెం. చట్నీ అయిపోయిందండి, ఇంకా టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. ముద్ద చేస్తున్నా, రండి మీరు తిందురండి. హాయ్, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇంటి వంటల ఛానల్కి. మీకు నచ్చితే బెండకాయ చట్నీ